బనకచర్ల అనే కొత్త సినిమాను చంద్రబాబు చూపిస్తున్నాడని, అది అట్టర్ ఫ్లాప్ అవుతుందని రాయలసీమ ప్రజలు ఊరించడానికే ప్రణాళిక సిద్ధం చేస్తున్నారని మాజీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి అన్నారు. రాష్ట్రంపై లక్షల కోట్ల అప్పులు తెచ్చి రాష్ట్రాన్ని గాలికి వదిలేసి కమిషన్లు అవినీతి దందా చేస్తుందన్నారు. గండికోట రిజర్వాయర్ నుంచి కాలేటివాగు మీదుగా చేపట్టిన ప్రాజెక్టు ద్వారా ప్రతి ఇంటికి కుళాయి పథకాన్ని మేము ప్రారంభిస్తే ఇప్పటి వరకు ఈ ప్రభుత్వం దానిని ముందుకు తీసుకువెళ్లలేదని ఆరోపించారు. అన్నమయ్య జిల్లా రాయచోటిలోని వైసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఈ వ్యాఖ్యలు చేశారు. ఈరోజు రాష్ట్రంలో కొన్ని విచిత్రమైనటువంటి పరిణామాలు జరుగుతున్నాయి. మేము అనుకున్నాం ఇవే జరుగుతాయి, ఇలానే చేస్తాం అన్నటువంటిది ప్రజాస్వామ్యంలో మంచిది కాదు. నిజంగా కొన్ని ఆశ్చర్యం కలుగుతున్నాయి. ఈ సంవత్సరం అటువంటి ఈ అధికార పార్టీ పాలన చూసినప్పుడు కొన్ని అంశాలు చూసాను, గమనిస్తున్నాను. ఈ మధ్యన పదే చంద్రబాబు నాయుడు గారు గేమ్ చేంజర్ రాష్ట్రానికి బనకచర్ల అన్నటువంటి మాట మాట్లాడారు. ఆ గేమ్ చేంజర్ అన్నటువంటి వర్డ్ ఒక సినిమా వచ్చిన తర్వాత దాని ఫ్యాషన్ అయింది, ప్రతి ఒక్కరు ఆ పదం వాడటం. గేమ్ చేంజర్ అంటే ఏంది, దీనివల్ల ప్రజలకు ఏమేం జరుగుతుంది అన్నటువంటి చెప్పేటువంటి ఆలోచన మాట్లాడే నాయకులకు లేదు. ఏదో పదం బాగుంది కదా, గేమ్ చేంజర్ అని మాట్లాడుతున్నారు. ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి నివసించేటువంటి ఆంధ్ర రాష్ట్రంలో భాగమైనటువంటి మన ప్రాంతం వాళ్ళు కూడా ప్రతి ఒక్క అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలన చేసేటువంటి ఆలోచన రావాలి.